అందరూ పడతారు. ఇలా చూడండి. వదిన గారు, బుల్లక్ గారు పిలుస్తున్నారు అన్నయ్య గారు. బయటగా అమ్మ రండి, ఇంకోటి ఉండాలి. కాలు కూర్చోండి కింద. జై గంగాన చూడండి మన ముందు దండ ఒకసారి అలా సేపు ఉండండి. అలా పట్టుకున్నా. ఇలా చూడండి ఒకసారి, అందరూ ఇలా చూడండి. సార్ గారు మీరు పట్టుకోండి అలాగా. అది ఇలా చూడండి. మా మేడలకి దర్శనం మా వ్యాసాశ్రమం స్థాపించి 100 సంవత్సరాలు అవుతుంది. వచ్చే ఏప్రిల్లో 7 రోజుల కార్యక్రమం భారతదేశంలో. కాళ్ళు ముచ్చమ్మా చెప్పాను. మరి తపస్సు చేయాలంటే శరీరం ఉండాలి, శరీరం ఉండాలంటే కొంచెం ఆహారం ఉండాలి. ఆహారం నిమిత్తం వెంకటేశ్వర స్వామి గుడి దగ్గరికి వెళ్ళి ఆ గుడి నుంచి దేవాలయానికి 1 కిలోమీటర్ దూరం ఉంటుంది. అక్కడికి వెళ్ళి అక్కడ ఇచ్చినటువంటి ప్రసాదాలు తెచ్చుకొని అదే ఆహారంగా తీసుకొని మిగిలిన సమయం అంతా కూడా జపధ్యానాలు చేసుకుంటూ ఉండేవారు. ఒకసారి 3 రోజులు కుండపోతగా ఆ గుహ ముందు భారీ వర్షాలు పడి ఇంకా ఆ నీటి యొక్క వరవడి ఆయన ఆ దేవస్థానానికి వెళ్ళలేకపోయారు. 3 రోజులు ఆహారం లేదు. మరి ఆయన
ఆయనకి భాష బంధుమిత్రులు ఎవరు లేరు. ఆ వెంకటేశ్వర స్వామి వారిని ప్రార్థన చేసుకుంటే ఆయన ఆ దేవస్థానంలో పనిచేసేటటువంటి లెక్కలు రాసే ఒక ఉద్యోగస్తుడు స్వప్నంలో కనిపించి పలానా ఆయన భక్తులు నాకు వెళ్ళి ఆహారం అందించమని చెప్పడానికి ఆయన వెంటనే ఆహారం మూటగట్టులు తీసుకుని పెద్ద వాసాన్ని కట్టి ఆ నేల నుంచి ఆ గుహలోకి అందించారు. ఈ విధంగా మలయాళ స్వామి వెంకటేశ్వర స్వామి వారికి 100,000 లక్షల మంది దర్శనానికి వెళ్తారు. కానీ వెంకటేశ్వర స్వామి వారిని పూర్తిగా అనుగ్రహం పొందినటువంటి వారు చాలా తక్కువ మంది. అన్నమయ్య, తరిగొండ వెంగమాంబ, అలాగే అతిరాంబాబు, మన మలయాళ స్వామి వారు, ఇట్లా నలుగురు భగవంతుడు ఆ వెంకటేశ్వర స్వామి యొక్క పరిపూర్ణ అనుగ్రహాన్ని పొందారు. ఆ విధంగా ఆయన తపస్సు చేసి మరి ఆత్మసాక్షాత్కారాన్ని పొంది, ఆత్మసాక్షాత్కారం అంటే మనలో ఒక పరమాత్మ చైతన్యం ఉంటుంది. అదే సమస్త జీవరాశులలో జీవ మొదలు బ్రహ్మపడేంత వరకు ఆ పరమాత్మ చైతన్యం ఉండబట్టి మన కళ్ళు చేతులు పనిచేస్తున్నాయి, కళ్ళు చూస్తున్నాయి, నోరు మాట్లాడుతుంది, ముక్కు వాసన చూస్తుంది, చెవులు వింటున్నాయి. ఈ విధంగా ఇంద్రియాలన్నీ పనిచేస్తున్నాయంటే ఆ పరమాత్మ యొక్క చైతన్యం ఉండబట్టాము. కాబట్టి నాలో ఉన్న చైతన్యమే సమస్త జీవరాశిలో ఉంది, సమస్త జీవరాశిలో ఉన్న చైతన్యం నాలో ఉంది అనేటువంటి సమరస జ్ఞానాన్ని కలిగించుకుంటే ఇంకా రాగద్వేషాలు నశించిపోయి అందరినీ సమానంగా దైవ స్వరూపులుగా చూసేటటువంటి స్థితి వస్తుంది. ఆయనటువంటి గొప్ప స్థితిని పొంది స్వయం తీర్ణ పరామస్తారయ్యింది అని చెప్పి మనం ధరించాలి. ఓం తత్సత్. ఓం సర్వదేవతా స్వరూపులైన బ్రహ్మర్షులు శ్రీ మలయాళ స్వాముల వారి యొక్క, బ్రహ్మర్షులు శ్రీ విమలానందగిరి స్వాముల వారి యొక్క, బ్రహ్మర్షులు శ్రీ విద్యానందగిరి స్వాముల వారి యొక్క, శ్రీ వ్యాస భగవానుల యొక్క, సమస్త దేవతల యొక్క, ఇక్కడ జగన్మాత స్వరూపిణి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకురాలైన శ్రీ గంగామాత యొక్క చక్క మా అందరి పాదపద్మాలకు అనన్య భక్తితో ప్రణామం లభిస్తూ ఇక్కడుండే దేవతలందరికీ పేరు పేరున దేవుళ్ళందరికీ కూడా నమస్కారం చేసుకుంటూ శ్రీ సద్గురుదేవుల దివ్యానుగ్రహంతో ఇన్ దిస్ గ్రేట్ యూనివర్స్ దేర్ ఆర్ హండ్రెడ్స్ ఆఫ్ కంట్రీస్. అమాంగ్ దీస్ కంట్రీస్ ఇండియా ఇస్ నాట్ ఓన్లీ గ్రేట్ బట్ ఆల్సో హోలీ. ప్రపంచంలో 100 దేశాలు ఉంటాయి, వాటిలో మన భారతదేశం అత్యంత పవిత్రమైనటువంటిది, ఎంతో గొప్పది. బోరన్ ఇన్ ఇండియా ఇట్ సెల్ఫ్ ఇస్ ఎ బోన్. భారతదేశంలో మనం జన్మించడమే భగవంతుడు మనకి ఇచ్చినటువంటి వరం. దాంట్లో ఈ ఏలూరు పట్టణంలో చక్కగా గంగారమ్మ తల్లి దివ్య సన్నిధి ఉండటమే మరొక వరంగా భావిస్తూ మీ అందరికీ నమస్కారాలు చేస్తున్నాం. చాలా సంతోషం. ఈరోజు ఇక్కడ మీ అందరి యొక్క భక్తి శ్రద్ధలు చూస్తుంటే ఎంతో ఆశ్చర్యంగా ఇక్కడే ఉండిపోవాలా అనిపిస్తున్నది. చాలా సంతోషంగా ఉంది. మానవుడిగా పుట్టినందుకు హుయామై, నేను ఎవరిని, వాట్ ఈస్ మై గోల్, నా లక్ష్యం ఏమిటి అని తెలుసుకుంటే మనందరం ఎక్కడి నుంచి వచ్చాము అని అంటే మయ్యేవ సకలం జాతం, నా నుండే మీరందరూ ఇచ్చారని భగవంతుడు చెప్తున్నాడు. కాబట్టి మనందరం మళ్ళీ భగవంతునిలోకే వెళ్ళిపోవాలన్నమాట. సముద్రం నుండి నదులు వస్తున్నాయి, ఆవిరిగా పైకి వెళ్ళి వర్ష రూపంగా వచ్చి నదులే మళ్ళీ సముద్రంలోకి వెళ్ళిపోతున్నాయి. అట్లాగే మనం కూడా మళ్ళీ భగవంతులోకి చేరిపోవాలంటే మంచి భావాలతో మన జీవితాన్ని ధన్యత చేసుకోవాలి. డివోషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ టు గెట్ సాల్వేషన్. మనం మోక్షం పొందాలంటే చక్కని భక్తి ఉండాలి. ఆ భక్తి మీ అందరికీ ఉన్నది. మీ జన్మ ధన్యం అయిపోయిందని సభాపూర్వంగా మీ అందరికీ తెలియజేస్తున్నాం అన్నమాట. భక్తి విఘ్నాలను తొలగించి అంతా దైవమయంగా చూపించగలిగిన శక్తి భక్తికి ఉన్నదన్నమాట. అందుకని అపారమైనటువంటి భక్తి శ్రద్ధలతో మీరు చక్కగా అమ్మవారి దేవత పోతరాజు గారి యొక్క సేవలు చేస్తూ ఉన్నారు. మీ జన్మ ధన్యం అన్నమాట. సేవ అంటే సేవ్, మనం రక్షించేది ఏది అని అంటే ఆ జగన్మాతకి, జగత్పతికి వాళ్ళకి సేవలు చేయాలి. అట్లాగే మీ తల్లిదండ్రులకి సేవ చేయాలి, అలాగే అత్తమామలకు సేవ చేయాలి, మాతాజీలు భర్త గారికి సేవ చేయాలి, భర్త గారులు భార్య గారిని కూడా ఎంతో గౌరవంగా చూసుకుంటే ఆ ఇల్లే స్వర్గం, వాళ్ళే దేవతలు అన్నమాట. కాబట్టి మీరు స్వర్గమై మీరు దేవతలుగా ఉండాలి అని అంటే 4 వాక్యాలు మీ నోటార పలకండి. ఓం యత్ర అన్యతు న పశ్యతి. మనకు కనిపించే ప్రపంచం అంతా కూడా పరమాత్మమయంగా ఉంటుంది. కాబట్టి ఆ భగవంతుడు ఇచ్చిన దివ్య నేత్రాల ద్వారా ప్రతి ప్రాణిని భగవంతుడిగా చూడాలి. సీ ఎవ్రీ బీయింగ్ యాజ్ గాడ్. భగవంతుడు అన్ని రూపాలుగా మనకు కనిపిస్తున్నాడు అనమాట. గీతలో 11వ అధ్యాయానికి విశ్వరూప దర్శనం
ఈ ప్రపంచంగా నేనే ఉన్నాను కనుక నేను ఇచ్చిన కళ్ళ ద్వారా అందరినీ నన్నుగానే చూసుకొని మాట్లాడే దేవుడిగా, మాట్లాడే దేవతలుగా మారిపోండి. అప్పుడు ఇక్కడ సుఖంగా ఉంటారు. మరణ అనంతరం హాయిగా అక్కడ చక్రవర్తులాగా, జమీందారులాగా హాయిగా ఉంటారు పరలోకంలో అనేది భగవంతుడు తెలియజేస్తున్నాడు. మళ్ళీ పలకండి. ఓం యత్ర అన్యతు నశృణోతి. మనం మాట్లాడే ప్రతి మాటని భగవన్నామాన్నే నేను పలుకుతున్నాను అని మనం ప్రతి మాటని భగవన్నామంగా దృఢంగా భావించుకొని చక్కగా మీ పనులు చేసుకోండి. వర్క్ ఈజ్ వర్షిప్. ఉద్యోగాలు, వ్యవసాయాలు, వ్యాపారాలు, ఇంటి పనులు, వంట పనులు చక్కగా చేసుకొని మనీ మేక్స్ మెనీ థింగ్స్. ఏ పని చేయాలని డబ్బు ఉండాలి. బాగా సంపాదించుకోండి, కొంత దాచుకోండి, కొంత ఖర్చు పెట్టుకోండి, కొంత అమ్మవారి సేవలకి మీ ధనాన్ని డొనేషన్ చేసినట్లయితే అమ్మ మళ్ళీ మీకు ఇస్తూనే ఉంటుంది అన్నమాట. ఇవ్వకపోతే మళ్ళీ అమ్మ మనకి ఇవ్వదు అన్నమాట. శంకరాచార్యులు వారంటే సాక్షాత్ శివుడే అన్నమాట. చిన్న పిల్లవాడుగా ఉండి ఒక ఇంటి ముందుకు వెళ్ళి మాతా అన్నపూర్ణేశ్వరి అనగానే ఆ ఇంటి అమ్మగారు చాలా మంచి ఆమె అయితే మహాభేదాన్ని ఎండిపోయిన ఒక ఉసిరికాయ ఉంటే అది తీసుకొచ్చి శివార్పణమస్తని వేసింది ఆ జోలిలో. శంకరాచార్యుల వారి మనసు కరిగిపోయింది. పాపం అమ్మ భేదామిగా ఉందని చెప్పి లక్ష్మీదేవిని ప్రార్థిస్తే లక్ష్మీదేవి ప్రత్యక్షమైంది. అమ్మ ఇవి చాలా మంచిగా ఉంది, అయితే బీతగా ఉంది, కాస్త ధనం ఇవ్వమ్మ, సుఖంగా ఉంటుంది అని అంటే నేను ధనం ఇవ్వను స్వామి అంది. ఎందుకని అని అడిగాడు శంకరాచార్యుల వారు. పూర్వజన్మలో 1000 కోట్లు ఇచ్చాను, కానీ దేవుడి కార్యాలు కానీ యజ్ఞాలు, దానాలు, ధర్మాలు ఏవీ చేయలేదు, అందుకని నేను ఈ జన్మలో ధనం ఇవ్వను అంది. ఇప్పుడు నాకు ఉసిరికాయ ఇచ్చింది కదా అమ్మ అనగానే దేవి నవ్వుకుంటూ ఆ ఇంట్లో బంగారు ఉసిరికాయలు వర్షం కురిపించింది అన్నమాట. అందుకని గృహస్థులకి దానం అనేది ఒక వరం అన్నమాట. చక్కగా వేస్ట్ ఖర్చులు చేయకుండా వాట్ ఈజ్ ద లైఫ్, ది ఫాల్ట్లెస్ లైఫ్ ఈజ్ లైఫ్, దోషరహితమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ ఆ వేస్ట్ ఖర్చులు చేయకుండా ఆ ధనాన్ని అమ్మవారికి సమర్పిస్తామంటే మీరు మీ జన్మ 100కి 100 పాళ్ళు ధన్యమైపోతుంది, ఇక సందేహం లేదన్నమాట. చక్క పలకండి. ఓం సర్వత్ర అద్వైత బ్రహ్మ బుద్ధిం కురియా. సర్వత్రా అమ్మే ఉన్నది. లడ్డు తీపిమయంగా ఉన్నట్టుగా, లడ్డు అంతటా తీపి ఉన్నట్టుగా సృష్టి అంతా అమ్మమయంగా ఉన్నదని చెప్పి చక్కగా చేతులారా అమ్మ సేవ చేసుకోండి. చేతులారంగా శివుని పూజింపడే, నోరు నవ్వంగా హరికీర్తి నుడివడేని, దైవ సత్యము లోనుగా తలపడే సద్గుణాలతో చక్కగా అమ్మవారిని, శివుణ్ణి, చక్కగా దేవతల్ని పూజ చేసుకుంటూ ఒక్కొక్కరు మాట్లాడే దేవుడిగా, మాట్లాడే దేవతలుగా అయిపోండి. మీ ఇల్లు స్వర్గమై మీరు దేవతలై హాయిగా ఆనందంగా ఉందురుగాక. ఈరోజు ఇక్కడికి రావటం అనేది మాకెంతో పండగలాగా, ఆశ్చర్యంగా, ఆనందంగా ఉన్నది. ఇప్పుడు కైలాసంలో ఉన్నామనిపిస్తున్నది. జై గురుదేవ. గంగానమ్మ తల్లికి, అమ్మ తల్లికి, మహాలక్ష్మి తల్లికి, ఉత్తరాజ్ బాబుకి, మరి పూర్ణానందగిరి స్వామికి, కమిటీ వారందరికీ జై. ఎవరన్నా దగ్గర లేదా పరిపూర్ణ స్వామి వారు వచ్చారు మా జాతర మేడలోకి. వేరుపేట సౌరాలమ్మా నేను ఇస్తాను. కదా మేళ అంటామా?
ఎక్కడెక్కడ ఉంది అంతకు వాయించండి బాగా సరే సరే ఇటు నుంచి వాయిస్ బాగా పెట్టండి వాయించండి మంచి పాట పెట్టండి పర్లేదు.